తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరి పరారీలో ఉన్నారు. చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఇంటికి తాళం వేసింది. ఆమె ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ లో ఉందంటున్నారు పోలీసులు. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై చెన్నై, మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి తెలుగు సంఘాలు. నటి కస్తూరి చేసిన కామెంట్స్ పొలిటికల్ గా మంట పెట్టేశాయి. డీఎంకేను టార్గెట్ చేస్తూ ఆమె తెలుగువారిపై చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్స్ సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చేలా చేశాయి. 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవలు చేసేందుకు తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చారంటూ కస్తూరి చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఎప్పుడో ఇక్కడికొచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అని పరోక్షంగా ద్రవిడ సిద్ధాంతవాదులను ఆమె ప్రశ్నించారు. అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో నటి కస్తూరి ఎట్టకేలకు దిగొచ్చి తెలుగువారికి క్షమాపణలు చెప్పారు. అయినా ఆమెపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరి పరారీలో ఉన్నారు. చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది అని తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తీక్, ఆమె ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నారు ఏంటి అనేది? ప్రస్తుతానికైతే కస్తూరి ఇంటికి తాళం వేసి ఉందని చెప్పుకోవాలి. దాంతో పాటు ఆమె సెల్ ఫోన్ అనేది కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే అది నిన్న రాత్రి నుంచి కూడా ఆమె పరారీలో ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఉందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే నిన్న ఏదైతే నమోదైనటువంటి కేసులు, చెన్నైలో కేసు నమోదైంది, మదురైలో పలు కేసులు నమోదైంది. ఈ కేసుల మీద ఆమెకు ఇప్పటికే కూడా నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు విచారణ కోసం కూడా నేరుగా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి సమాన్లు ఇచ్చేటువంటి క్రమంలోనే ఆమె పరారైనట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె ఏదైతే తెలుగు వారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఇప్పటికే కూడా బహిరంగంగా పలుమార్లు ఆమె క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగు సంఘాలు మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి మాత్రం నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే 3వ తారీఖున ఆమె మాట్లాడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు తమిళనాట ఏదో ఒక రూపంలో తెలుగు సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ఆమెకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా జరుగుతున్నాయి. ఇవంతా కూడా డిఎంకే చేస్తుందని చెప్పి ఆరోపణలు ఆమె తిరిగి చేస్తున్నప్పటికీ కూడా వాటిని కూడా తెలుగు సంఘాలు అయితే పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా తెలుగు వారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి కస్తూరిని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ తోనే పెద్ద ఎత్తున తెలుగు వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ముందుకెళ్లడంతోనే ఆమె పరారీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 7 కేసుల వరకు కూడా ఇప్పుడు ఆమె మీద నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. దానికోసం కస్తూరి కోసం కూడా ప్రత్యేకంగా 6 బృందాలతో కూడా గాలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.